ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమాదేవి కుల్కర్ణి గారితో మాట్లాడదాం. ఆవిడ మరి ఈ ధ్యానంలో ఎప్పుడు వచ్చారు, ఆవిడ పత్రిజీని ఎప్పుడు కలిశారు, పత్రిజీతో కలవడంతో ఆవిడకి జీవితంలో మరి ఎలాంటి మార్పులు సంభవించాయి, ఇవన్నీ అంశాలు ఆవిడతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. ముందు పత్రి సార్కి, పత్రి మేడం, స్వర్ణమాల పత్రిజీకి నమస్కరిస్తూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్కి అంత థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందు పిఎంసికి థ్యాంక్స్ చెప్తూ నా అనుభవాలు మీతో పంచుకుంటాను. నమస్కారం సార్. నమస్తే మేడం. అయితే సార్ ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చింది మొదలు పెడతాను. నా పేరు ఉమాదేవి. మేము ఎర్రగడ్డలో లక్ష్మీ కాంప్లెక్స్లో ఉండేవాళ్ళం ధ్యాన జీవితం మొదలైనప్పుడు. ఓకే. అంటే ధ్యాన జీవితం అంటే నా దీనికి మార్పిడే అనుకోండి. ఆ జీవితం వేరు, ఈ జీవితం వేరు. కాబట్టి అది చాలా చాలా ముఖ్యమైన రోజు. అది 2006 నవంబర్ 26. ఆ రోజు నరేంద్ర ముదల్కర్ సార్, ఆ సార్ వచ్చారు. ఎస్ఆర్ నగర్ సెంటర్ వాళ్ళు 40 days క్లాసు అయ్యా అప్ప అని అందరికీ అడుక్కొని, మా అపార్ట్మెంట్లో 90 ఇళ్ళు మావి, అడుక్కొని చేసి క్లాస్ మొదలు పెట్టారు మహానుభావులు. రోజుకొక్క మాస్టర్స్ వచ్చేవారు. ఓకే. రోజుకొక మాస్టర్. ఉదయం 5 నుంచి 7 వరకు, 5 నుంచి 6 మెడిటేషన్, 6 నుంచి 7 అనుభవాలు. ఓకే. వాళ్ళ క్లాస్ చెప్పేవారు. అయితే మా వారు మొదటి రోజు నడుమన్నారు. నేను అప్పటికి నా స్థితి ఏంటంటే తలకాయ నుంచి అరికాల వరకు రోగాలు, అన్ని రకాల రోగాలు ఉన్నాయి. ఇది లేదు అని లేదు. ఇదే దీవాన్లో కూర్చొని ఒక దిండు వెనుకకి వేసుకొని రామ్దేవ్ బాబాది టీవీలో పెట్టుకొని ఆ యోగా చేసేదాన్ని. ఓకే. వాకింగ్కి వెళ్తే వెళ్ళేటప్పుడు ఎంతో దూరం అని వెళ్ళిపోవాలి, వచ్చేటప్పుడు చేత కాకపోతే ఆటోలు ఇంటికి వచ్చేసాను. అలాంటి స్థితి. మరి ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి సార్. నేను మా వారికి పిల్లలకి పంపించేసి వాళ్ళ స్కూల్ అయిన డ్యూటీ, వాళ్ళు వెళ్ళాక స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి పోయి తీర్థం తీసుకుంటే కానీ ఏది తినేదాన్ని కాను. అలాంటి స్థితిలో ఉన్నామే ఇంట్లో ఆయనతో యోగా చేసుకునేది. ఇది నా జీవితం అనుకున్నాను. మా వారు నడుమంటే ఆ ధ్యానం నాకేడొస్తుందయ్యా, నా నుంచి అవ్వదు అన్న. 4 రోజులు అయిపోయింది. గురువారం మొదలు పెట్టారు. ఆదివారం నాడు ఇవాళ ఎలాగో వంట లేదు, ఏం లేదు, నడవమన్నారు. ఓకే అని చెప్పి ధ్యానం అని చెప్తున్నారు కదా అని తలకాయ స్నానం చేసుకున్నా. స్నానం చేసి దేవుని దగ్గర దీపము ధూపము అంతా చేసి వెళ్ళాను. వెళ్ళే వరకు లేట్ అయ్యింది. అక్కడ నరేంద్ర సార్ వచ్చారు ఆ రోజు. ఓకే. వెళ్తే ఒక పిల్లర్ దగ్గర స్థలం దొరికింది నాకు, వెనుక కానుకోవడానికి కావాలి. ఓకే. అలాంటి స్థితిలో ఉన్నామెను. పోయి అక్కడ కూర్చున్నా. దోమల గురించి, దోమల బత్తి అగరవత్తులు వెలిగించారు. 2 స్మెల్ వస్తున్నాయి. అది నాకు చాలా ఆహ్లాదంగా అనిపించింది. అక్కడ పోయి కూర్చున్నా. వేళలు వేళ్ళు పెట్టుకోమన్నారు. వేళలు వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకోగానే సార్ ఎటు వెళ్ళిపోయారు నాకే తెలియదు. కొండలు, కోనలు, అసలు జీవితం అంటే ఎంత ఆనందమా. ఫస్ట్ కూడా ధ్యానంలో రాకముందు కూడా మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏ చెట్టు దగ్గర పోయినా అక్కడ నిల్చొని దానికి మాట్లాడిపోయాలన్నట్టు అలా ఉండేది. ఆ రోజైతే ఎలాంటి ప్రదేశంలోకి అలా వెళ్ళిపోతున్నాను. ఓకే చెప్పారు. చేతులు విడట్లా, లాక్ అయిపోయినాయి. మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చున్నా. దాని తర్వాత
ఆ చేతులు మెల్లగా తీసి కళ్ళు తెరిచి ఆయనను చూస్తే నరేంద్ర సార్కి స్వామి వివేకానంద కనిపించారు సార్ ఆయన. ఓ ఓకే. పోయి ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నట్టు ఉంది. ఇక అందరు లేచే వరకు లేవకూడదు కదా, అందరూ లేచి ఆయన చేతులు కలుపుతున్నారు. నేను పోయి కాలు పట్టుకోవడానికి పోతే, కాదమ్మా ఇక్కడ నాకు అప్పుడు 50 సంవత్సరాలు సార్. ఈ ఆత్మ ఆత్మ అంతా ఒకటే, ఇక్కడ నమస్కారాలు ఉండవు, ఇక్కడ కృతజ్ఞతలు కూడా లేవు. నాకు కొద్దిగా తెలిసింది, నేను పైన కూర్చున్నా, నువ్వు తెలుసుకోవడానికి కింద కూర్చున్నావు, అంతే తేడా, కానీ వేరేది ఏది లేదు అన్నారు. చాలా ఆశ్చర్యమే సార్ అది చెప్తుంటే. ఆయన అంత శ్లోకాలు చదువుతూ క్లాస్ చెప్తున్నారు. ప్రతిదీ అన్నీ నాకు తెలిసినయే. నేను నా చిన్నప్పుడు మా నాన్నగారు చాతుర్మాస 4 నెలలు పురాణాలు చదివేవారు. నాకు అన్ని పురాణం జ్ఞానం ఉంది నాకు. ఆ మాస్టర్ చెప్తుంటే విధానం వేరే, ఆత్మపరంగా ఆయన చెప్తున్నారు. నేను అక్కడ విన్నది ఏంటంటే, ఆ పురాణంలో వాళ్ళు పాండవులు యుద్ధం ఎలా చేశారు, కౌరవులు ఆ క్రూరత్వం ఎలాంటిది, షట్యంత్రాలు అవన్నీ ఎట్లా, అది విన్నది నేను. కానీ ఆ మాస్టర్ చెప్పే మాట ఎలాగున్నాయంటే, ఒక అరటిపండు ఒలిసి తినమని ఇస్తే ఎలా ఉంటుంది అలా దిగుతున్నాయి లోపలికి. ఓకే. అంత అప్పుడు విన్నది వేరు, ఇప్పుడు వింటున్నది వేరు. నేను వేరే చేసుకుంటూనే ఉన్నా. అలా 1 గంట క్లాస్ అయిపోయింది. ఆ 1 గంట క్లాస్ అయ్యాక, సార్ మీరు నాకు వివేకానంద స్వామి కనిపించారు అంటే, అమ్మా నేను పూర్వాశ్రమంలో ఆయన పేరు నరేంద్రనే, నా పేరు నరేంద్రనే, కానీ ఈరోజు ఆయన లేను నేను అని చెప్పారు. చెప్పిన తర్వాత క్లాస్ అయిపోయింది సార్. అప్పటి నుంచి 40 డేస్ క్లాస్లో అందరికన్నా ఫస్ట్ నేను పోవాలి. 5వ రోజు సాయంత్రం నాతో ఉన్న 4-5 అడిగిన, నడుములో నొప్పి ఉండి నేను ఆ మెట్టు దిగలేను, మా చిన్నది చూడ అది దిగలేను, నేను ఎవరైనా చేయి పట్టుకోవాలి. అలా ఉన్న ఆమెకు ఆ రోజు కిందికి వెళ్దాము, సాయంత్రం కూడా ధ్యానం చేద్దాం మేము అంటే, ఒక 5 నాతో వచ్చారు. పోయి అక్కడ కూర్చున్నాం. అక్కడ ధ్యానానికి కూర్చోగానే ఎలా ఉందంటే, ఈ శరీరం లేదు సార్ అక్కడ, అంత తేలికైపోయింది. నా వీపులో ఎవరో ఇలా ఒక గరిట లాంటిది తీసుకొని ఆ నొప్పిని తీసేసి, అయితే పైన వచ్చేటప్పుడు సార్ ఎవరు ఆసరా లేనిది నేను పైకి వచ్చేసాను. సెల్లార్లో ఉన్నాయి మెట్లు, చాలా మెట్లు ఉన్నాయి, అవి ఎక్కి నాతో ఉన్నామెకి అడుగుతాను, లక్ష్మి మీ ఎవరు ఆసరా లేనిది నేను పైకి వచ్చేసాను చూడండి. అవునక్క మీరు వచ్చేసారు కదా అన్నది. అది మొదటి అనుభవం సార్ నాది. ఎంత ఆనందం అంటే, అప్పటి నుంచి కూర్చుంటే అసలు ఇంట్లో 2 డెలివరీ అయిన అమ్మాయిలు ఉన్నారు, అన్ని పనులు చేస్తాను, పని కాగానే ధ్యానానికి కూర్చుంటాను. అలా స్టార్ట్ చేస్తే 6వ 7వ రోజు మల్లెపల్లి అని సికింద్రాబాద్ అవతల చూడండి, అక్కడ వాసవి ఫంక్షన్ హాల్లో సార్ క్లాస్ ఉంది, పత్రి సార్. మా సెంటర్ వాళ్ళు చెప్పారు మరి వస్తారా అని. వస్తామని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్తే సార్ ఆయనను చూడగానే నేను ఎప్పుడు చూసినామనే, నాతో తిరిగినైన ఈయన అనిపిస్తుంది. అలా చూస్తూ ఉన్నా సార్కి ఆయన అటు నుంచి ఇటు నుంచి ఇటు తిరుగుతూ ఒక పిల్లోడికి పైన పిలిచారు, చిన్న 4 ఏళ్ల అబ్బాయికి పిలిచి, వీడికి చేయూతనిస్తే ఇలా చేయూతనిస్తే అయిపోయింది, కొద్దిగా పట్టుకుంటాడు, నడక వచ్చిందంటే పరిగెడతాడు. కానీ ఈ ముసలి వాళ్ళకి ధ్యానం చెప్తే ఎంతసేపు చెప్తే కూడా వాళ్ళు పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ తలకాయ నింజ బూజుంది, ఆ బూజుని వాళ్ళు దులుపుకోవాలనుకోరు, వాళ్ళ ధ్యానంలోకి రారు. పిల్లలు కానీ యూత్ కానీ చాలా తొందరగా వస్తారు. ఆ రోజు కాన్సెప్ట్ సార్ది చెప్తుంటే, నేనకన్నా ఈ రోజు నుంచి 4 ఏళ్ళు
50 ఏండ్లు లేవు ఉమ్, అంటేనే ఆయన నాకు నేర్పిస్తాడు. ఉమ్, ఇప్పటి నుంచి నా చిన్న వయసే నాది, ఉమ్, నేను నేర్చుకుంటా ఉమ్, అని చెప్పేసి సార్ చేయి కలిపేటందుకు పోతే అడిగారు, మరి హిందీలో ఎందుకు అడిగారు? హిందీలో అడిగారు సార్. ఉమ్, कैसा चल रहा है? सब कुछ अच्छा चल रहा है, ఉమ్, सब कुछ अच्छा चल रहा है. ఉమ్, మరి అప్పటికి అన్ని రోగాలు ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉమ్, కానీ నాకు అన్ని మంచిగా జరుగుతుంది, అన్ని మంచిగా నడుస్తున్నాయి అన్న. ఉమ్, వీపు మీద 2 సార్లు కొట్టారు. ఉమ్, కొట్టిన తర్వాత భోంచేసి వెళ్ళాలి, అలాగే వెళ్ళకూడదు అన్నారు. మాకు తెలియదు సార్, ఉమ్, ఫస్ట్లో ఎక్కడికి వెళ్తే అక్కడ భోంచేయాలని తెలీదు, ఉమ్, కానీ ఆయన్నే నాకు చెప్పారు, ఉమ్, మీరు భోంచేసే వెళ్ళాలి అన్నారు. ఉమ్, వెళ్ళాలన్న తర్వాత పోయినవి ఎక్కడికి వెళ్ళాలి వేరే వాళ్ళకి అడిగి చేసి వెళ్ళాము. ఉమ్, ఆ రోజు నుంచి ఉమ్, నేను మెడిటేషన్లో కూర్చోవడమే నాకు తెలుసు సార్. ఉమ్, 2 గంటలు కానీ 3 గంటలు కానీ అలా ఉమ్, అయ్యేది. మరి రాత్రంతా నాదే, పగలంతా పని ఉండేది ఇంట్లో. ఉమ్, ఎస్ఆర్ నగర్ సెంటర్ మా ఇంటికి 3 కిలోమీటర్. ఉమ్, 40 days క్లాస్ పెట్టారు. క్లాస్ పెడితే టిఫిన్ చేసుకోపోవాలి 200 మందికి, నేను అనుకునేది దాన్ని. ఓకే. ఎన్నో వారాలు తీసుకెళ్ళాను. 3 గంటల రాత్రి లేచి వంట చేసుకొని టిఫిన్లు, ఇప్పుడు ఇడ్లీ కానీ అటుకులు కానీ నా ఇంట్లో ఏది ఉంది అది చేసుకోవాలి. అంతమందికి 2 క్యాన్లు 2 చేతిలో పట్టుకొని ఆయన దారి కూడా చూసేదాన్ని కాను, పరిగెట్టడమే నా పని. అలా పోయి ఆ 40 days క్లాస్లో 5వ రోజు లలిత మేడం తెలుసా, అక్కడ ఎస్ఆర్ నగర్లో వచ్చి ఉండేవారు. తను 5 రోజులు వచ్చారు క్లాస్ చెప్పటందుకు కంటిన్యూగా. అయితే ఓ రోజు ఏమన్నారంటే, ఎప్పుడు భౌతికము, నా రోగం తగ్గింది, తగ్గాలి, అదేనా మరి ఆత్మ గురించి తెలుసుకునేది లేదా అని లోపల నుంచి సౌండ్ వస్తుంది సార్. ఇప్పుడు నేను అనుకున్నది నిజంగానే ఈ రోగం తగ్గితే అంత హ్యాపీ, జ్ఞానం తెలీదు. మరి ఈ రోగం తగ్గితే నాకు అంత హ్యాపీ అని అనుకున్న ఆమెకు ఆ లోపల మెసేజ్ అది వచ్చింది, రోగమే జీవితం కాదు, దాని తర్వాత జీవితం చాలా పెద్దది. ఓకే. అది అది ఆత్మజ్ఞానం, అది తెలుసుకోవాలి అని. అది అన్నప్పుడు అది ఎట్లా తెలుస్తుంది నాకు? ఈ రోగం అంటే ధ్యానం నుంచి తగ్గుతుంది తెలుసు, మరి ఆ ఆత్మజ్ఞానం అనేది ఎలా పెరుగుతుంది? ఓ రోజు వచ్చింది మెసేజ్, అది మార్పా మిలారప్ప ఆ కథ చదవమని, మిలారప్పది. అది చదువుతుంటే ఒక్క 3 సార్లు కంటిన్యూ చదివాను సార్. అందులో నేను మిలారప్ప అయిపోయేదాన్ని, కూర్చున్నానంటే అంతే. ఇక అలా అనిపించేది, అంత కష్టపడితే అంత వచ్చింది. మరి మాకు ఆ కష్టం ఏమీ లేదు, మా గురువు గారు అరటిపండులు ఇచ్చినట్టు ఇస్తున్నారు, ఇంత జ్ఞానం అంతా ఇన్ని మాస్టర్లు జ్ఞానం ఇస్తున్నారు. ఏ కథ చదివితే వేరే అనుభవం ఉంది అందులో, మరి గురువు గారిని చదివితే అలాగే ఉంది. మరి ఆ కష్టం ఇప్పుడు లేదు కదా, మరి మేము అదృష్టవంతులమే కదా అనిపించేది. ఒకరోజు మెడిటేషన్లో వచ్చింది సార్, ఏమంటే ఆయన 65 సారి కట్టు తీసేయమన్నారు. నీవు 60 నిమిషాలు ధ్యానాల్లో కూర్చుంటే 60వ నిమిషము నీది విప్పుకుంటుంది, నీకు కావలసిన జ్ఞానం వస్తుంది. ఆ రోజు సహస్ర కమలం తలకాయ పైన రావడం సార్, ఆ అనుభవం అయ్యింది. అది అయ్యాక మళ్ళీ ఇంకోసారి రావాలి అని సంకల్పం పెట్టుకుంటే వచ్చింది మళ్ళీ రావాలని ఎప్పుడు అనుకోకూడదు, అది కూడా లోపల నుంచి సౌండ్ వేస్తారు. వచ్చింది మళ్ళీ రావాలి అనుకునేది కాదు, ఎప్పుడు ఏది వస్తుంది అది స్వీకరించాలి.
అలా వచ్చేసింది. ఓకే. ఇవన్నీ నాకు 3 నెలల లోపల సార్. ఉమ్, 80 కిలో బరువు ఉండింది నాది. ఉమ్, మరి నా సంకల్ప బలము, మెడిటేషను ఇవన్నీ అయ్యి 60కి వచ్చాను సార్. అబ్బో. ఉమ్, ఏ డైటింగ్ లేదు, ఉమ్, షుగర్ గురించి అది ఫస్ట్ అన్నీ ఎన్నెన్నో చేసేదాన్ని. ఉమ్, అప్పట్లో వాకింగ్ కూడా మానేశాను. ఏమి లేదు, సమయం దొరికితే కళ్ళు మూసుకోవాలి, కూర్చోవాలి, ఉమ్, అలా అయ్యేది. షిరిడికి పోకముందు పత్రిస్తారు రమాదేవి మేడం ఇంటికి వచ్చారు. ఉమ్, అక్కడ మీరందరూ వస్తారంటే మేము కూడా వెళ్ళాము. ఓకే. వెళ్ళిన తర్వాత గురువు గారు కూర్చొని ఉన్నారు చైర్లో. మేము లోపల వెళ్ళాము. ఉమ్, వెళ్ళిన తర్వాత ఆయన షిరిడి గురించే చెప్పారు. అప్పుడు క్లాసులు అవి ఏమి ఉండవు. అప్పుడు ఉమ్, షిరిడి గురించి చెప్పారు. అక్కడికి రావాలి మీరందరూ అని అన్నారు. పోయినాను, ఆయన కాలు పట్టుకున్నాను. గురువు గారికి కాలు పట్టుకోకూడదు అని అంటారు, నాకు తెలియదు. ఆ కాలు పట్టుకుంటే భుజం పట్టి లేపారు సార్, ఉమ్, కానీ కోప్పడలేదు. ఉమ్, ఓకే. ఉమ్. ఆ, పైకి చూశాను. ఉమ్, చూస్తే ఆయన నాకు ఇప్పుడు గణగాపూర్లో దత్తాత్రేయుడు నరసింహ సరస్వతి రూపంలో ఉన్నారు కదా, ఉమ్, ఆయన కనిపించారు. అబ్బో. ఉమ్, నరసింహ సరస్వతి. ఉమ్, ఈయన నరసింహ సరస్వతి కదా అనుకున్నా. ఉమ్, మళ్ళీ భుజం వదిలారు. వదిలిన తర్వాత పక్కకు వచ్చేసాను. ఉమ్, ఆయన కూడా అప్పుడే బయటకు వచ్చి మెట్టు రమద ఇల్లు చూసారా మీరు? ఉమ్, ఆ బయట మెట్లు ఇలా స్లోపుగా ఉంటాయి. ఉమ్, సార్ అక్కడ పోయి కూర్చొని ఇలా కూర్చున్నారు సార్. ఉమ్, షిరిడి సాయిబాబా అనిపించారు. ఉమ్, పోయాను. పోయి సార్ ఇప్పుడు షిరిడి సాయిబాబా అప్పుడెవరిని అని అడిగాను. ఉమ్, చెప్పలేదు. ఇదొకటి. ఇక షిరిడి సాయిబాబా సార్ మీరు ఉమ్, నవ్వి ఊరుకున్నారు. ఉమ్, తర్వాత ఇక షిరిడిలో కలిసినప్పుడు మేము 3 రోజు ఉన్నాం. అప్పుడేం మాట్లాడలేదు. ఉమ్, ఆ తర్వాత ఇంటికి వచ్చాక 40 రోజుకి సార్ని పిలవాలి మేము ఉమ్, మా అపార్ట్మెంట్కి. అప్పుడు మాస్టర్సే పోయి పిలిచారు సార్. మేము కొత్త కదా. ఉమ్, ఈయన రమణ సారు, నరేంద్ర సారు వాళ్ళే ఉమ్, ఇట్లా లక్ష్మీ కాంప్లెక్స్లో క్లాస్ అయింది, వాళ్ళందరూ మీరు రావాలని కోరుకుంటున్నారు సార్ ఉమ్, అని చెప్పిన తర్వాత వాళ్ళు రాలేరా అన్నారంట. ఉమ్, వాళ్ళు రాలేరా అంటే నేను, మా గీత, ఇంకో అమ్మాయి, ముగ్గురు వెళ్ళాము. సార్ కాలు దగ్గర కూర్చొని కాలు పడుతుంటే వద్దన్నారు. వద్దన్న తర్వాత చెప్పండి మీ అనుభవం అన్నారు. ఉమ్, సార్, ధ్యానం చేస్తే లోకమంతా ఆనందమే. ఉమ్, నా ఒక్క ఆమెకే కాదు, మొత్తం ఆనందంలోనే ఉంది అనిపిస్తుంది. ఉమ్, నిజంగా సార్ నాకు అలా ఉండేది. ఉమ్, ప్రతిదీ ఆనందమే, ఉమ్, దుఃఖమే లేదు, ఉమ్, అలా అనిపించేది నాకు. ఓకే. సార్ కన్నా అన్న తర్వాత నా దిక్కు చూస్తూ ఏమన్నారు, ఇప్పుడు ధ్యానం చేస్తే కొండలు కొండలు కరిగించవచ్చు, ఉమ్, మరి ఇంత చిన్నది అవ్వదనుకుంటున్నారమ్మా. ఇక్కడ ధ్యానం అనేది ఏముంది, మొత్తము నేనే వాడిని అంటే ఆ భగవంతుడిని ఉమ్, అని మనం తెలుసుకుంటాము. ఉమ్, మరి అది పట్టుకున్న జీవి ఎంత ధన్య జీవినో, ఉమ్, మరి గడ్డం గాడు కూడా అదే పట్టుకొని ఉమ్, చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు మీరు వచ్చిన కారణము అన్నారు. సార్ పిరమిడ్ కట్టాము, మరి మీరు రావాలి ఇనాగ్రేషన్. అమ్మా 3 సంవత్సరాల తర్వాత వస్తా అన్నారు. ఉమ్, సరే సార్, నేను 40 days క్లాస్ పెట్టుకున్నా. ఉమ్, నా ఇల్లు తయారైన నాటి నుంచి పౌర్ణమి వచ్చింది ఆ రోజు నుంచి ధ్యానం పెట్టుకున్నా. ఉమ్, నిజంగా సార్, అడవిలో ఎవరు ఇక్కడ తిరిగే వాళ్ళే కారు, కానీ రోజుకి నా దగ్గర 50కి తగ్గకుండా జనాలు వచ్చేవారు. అబ్బో. వాళ్ళకి ధ్యానం చెప్పాలి, మాస్టర్స్కి పిలిచేదాన్ని. ఉమ్, వైఎస్ఆర్ నగర్ సెంటర్ ఫోన్ వెళ్తే ఏ మాస్టర్ అయినా కొత్త మాస్టర్ ఉమ్, రోజు వచ్చేవారు. ఓకే. ఇక వచ్చిన వాళ్ళకు టీ బిస్కెటో లేకపోతే అటుకులో ఏదో చేసేదాన్ని. ఆదివారం వంట ఉమ్, అలా చేసుకుంటూ 70 రోజులు అయింది సార్. ఉమ్, అప్పుడు పత్రి సార్ ఏమన్నారు,
3 సంవత్సరాలు పోయింది, 3 నెలలకు వచ్చింది. సరే సార్ ఇంకా 3 నెలలు, నాది 40 డేస్ అన్న. అది కాదు ఇది కాదు అని ఒక డేట్ చెప్పేశారు. ఆ రోజుకి 11 రోజు. 11 రోజుకి వచ్చేస్తాను, సాయంత్రం 5 గంటలకు అంత రెడీ ఉండాలి, లేట్ అవుతే నేను భరించలేను. ఓకే సార్. ఇక అయిపోయింది, ఇంటికి రావాలనిపించట్లే, ఎవరెవరికి చెప్పాలా, ఏం చేయాలా. అందులో ఉండి డైరెక్టర్ సార్ దగ్గరికి సెంటర్కి వెళ్ళాము. సార్ నాకు డేట్ దొరికింది, ఇట్లా 11వ రోజు సార్ వస్తున్నారు. క్లాప్స్ కొట్టించారు, ధ్యానం చేసినాము, చేసి ఇంటికి వచ్చాము సార్. మా అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కదలట్లేదు. 5వ రోజుకి వచ్చింది. ఇంకా 5 రోజుకి సార్ వస్తారు. ఆ రోజు మళ్ళీ అందరికి పిలిచిన, మీరందరు మాతో అందరు ధ్యానం చేసిన వాళ్ళం కాబట్టి మేమే చేసుకుంటామంటే అది గర్వం అనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నా. మా నుంచి ఏమవుతుందో అది మేము చేసుకుంటాము, కానీ మీకు అడిగిన తర్వాతనే నిర్ణయించుకుందాం అనుకున్నా. 11 మంది వచ్చారు సార్, వచ్చి కూర్చున్నారు. అలాగైతే అలా వెళ్ళమ్మా, మా అపార్ట్మెంట్లో ధ్యానం జరిగింది, అందరు కలిసి చేద్దాం. అందరు 1000 రూపాయలు తీసి పెట్టేశారు అక్కడ. 11,000. 11 మంది 11,000 తీసి పెట్టారు. పెట్టిన తర్వాత నేనైనా ఎస్ఆర్ నగర్ సెంటర్కి పోయి మేము చెప్తాము, మా అంచనా ప్రకారం 600 నుంచి 700 మంది వస్తారని, అంతమందికి వంట చేద్దాం అని అన్నీ టక అది మరి ఎవరు చెప్పించారో తెలియదు కానీ అన్నీ నేనే చెప్పేశాను. అలాగే అమ్మ అన్నారు. అలాగే అమ్మ అన్న తర్వాత అయ్యింది సార్. 700 మంది అనుకున్న దగ్గర 700 అయితే సార్ ఆ రోజు గ్యాస్ సిలిండర్ తక్కువ పడ్డది అన్నారు. ఓకే. నేను ఒకటి నిండింది ఇచ్చాను, ఒకటి పెట్టింది ఉంది. ఆ పెట్టిన సిలిండర్ తీసుకుపోయి కింద ఇచ్చాము. ఓకే. ఇచ్చే సార్ ఆ రోజు నుంచి ఆ సిలిండర్ 3 నెలల వరకు అయిపోలేదు, సగమైన సిలిండర్. ఇది ఇటువంటి మిరాకిల్స్ సార్. ఇప్పటికి కూడా నేను చేస్తూనే ఉంటా. ఆ 2 నెలలు అయ్యే వరకు ఆ సిలిండర్ నాది అయిపోదు. ఆ రోజు నేను పెట్టిన సిలిండర్ ఇస్తే నాకు సాయంత్రం ఎలా అని లేదు, వంట చేస్తున్నారు కింద తక్కువ పడ్డది అన్నారు, అయిపోయింది. ఫస్ట్ది నిండింది ఇచ్చింది అయితే అది అక్కడే ఉంది, ఇది కూడా ఇచ్చేసాను. ఇది ఇచ్చిన తర్వాత అది మళ్ళీ తెచ్చి పెడతాం కదా, పెడితే అది అయిపోవాలిగా, ఆ సగం అయింది ఉంది, కానీ 3 నెలల వరకు అలాగే కాలుతూ ఉంది అది. ఓ రోజు మా అమ్మాయి పాప ఏడుస్తుందమ్మా అని ఫోన్ చేసింది, వెళ్ళిపోయాను. సిలిండర్ గ్యాస్ పైన అన్నం పెట్టి వెళ్ళాను. మరి ఎవడు బంద్ చేశాడు, ఎవరూ లేరు. అది నేను వచ్చే వరకు అది అన్నమయ్యి ఆగి ఉంది, అది గ్యాస్ బంద్ అయ్యి ఉంది. అంటే హాస్టల్ మాస్టర్స్కి ఎంత ఇష్టమో మేము చేస్తున్న ప్రక్రియ, మా గురించి మేము చేసుకుంటున్నాం. ఎవరికి లాభం లేదు కదా సార్ నేను ధ్యానం చేస్తే, కానీ ఆ మాస్టర్స్కి ఎంత లాభం అవుతుంది, వాళ్ళు ఏమవుతుందో తెలియదు. కానీ ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటుంది. అక్కడ మేము గర్వపడ్డామంటే నెగిటివ్ మాస్టర్స్ చేతిలో పడిపోతాం అంతే. అమ్మో నాకా ఇంత ధ్యానం శక్తి వచ్చింది, అయిపోయింది. నెగటివ్ మాస్టర్స్ 4 కింద లాగేటందుకు ఉన్నారంట సార్, పైకి తీసుకెళ్ళేటందుకు 4 ఉన్నారు. ధ్యాన స్థితిలో మాకు అనుభవాలు వస్తే ఇవి కూడా కనిపించాయి. ఆ పై మాస్టర్ కన్నా బలం కింది మాస్టర్లకు ఎక్కువ ఉంటుందంట, కాలు తొందరగా దొరికిపోతాయి. అందుకు అవేర్నెస్లో ఉండడం. ధ్యానం మనం చేస్తున్నాము అంటే ఎప్పుడు అవేర్నెస్ అంటే ఏంటి, అంత చేపించటైనా వేరే ఉన్నాడు, ఇది ఈ బొంది కాదు, నేను చేసేది ఇక్కడ ఏది లేదు, అంత చేపించేది ఆయన. దానికి ఆ మార్గదర్శనం అనేది ధ్యానంలో దొరుకుతుంది. ఓకే. మనము ఇప్పుడు ఈ దారికి వెళ్ళాలా ఆ దారికి వెళ్ళాలా అని ఎప్పుడైతే అనుకుంటామో ధ్యానం చేస్తే రాజమార్గం దొరికిపోతుంది.
అక్కడ ఏ తప్పు మా నుంచి జరగదు. ఇలాంటివన్నీ చూసుకోవడానికి ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇదంతా ఎటువంటి స్థితి అంటే సార్, ఆ భూమి పైన ఆగేదనేది లేదు. ఇంట్లో నుంచి చెప్పులు వేసుకొని వెళ్తే పిల్లలు చూస్తారు, అమ్మ ఎక్కడికి వెళ్తావు అంటారని చెప్పి చెప్పులు లేకుండా వెళ్ళిపోయేదాన్ని సెంటర్కి. ఓకే. ఆ ఒకరోజు పాపను తీసుకొని వెళ్ళాను. 2 నెలల పాప ఉంది, దాన్ని ఎత్తుకొని వెళ్ళా. అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటున్నారు పిల్లను. నాకు అనిపిస్తుంది డిస్టర్బ్ అవుతుందేమో, ధ్యానం చేసేటప్పుడు నేను ఇలా చేశాను కదా అని. ఒకరి కాగానే ఒకరు ఎత్తుకుంటున్నారు. దాని తర్వాత లేదురా నాన్న ఇచ్చేయండి, నేను కూర్చుంటా. తొడ మీద వేసుకున్నా దానికి అప్పటికి నవ్వు రాదు. కానీ మెడిటేషన్లో డీప్లోకి వెళ్ళగానే ఇలా నిటారుగా అయిపోయింది పాప. అయ్యి నేను మీ అమ్మను ఉంటుంది. అమ్మనే మనవరాలకు పుట్టిన అని చెప్తుంది. నేను నీ అమ్మను, నవ్వుతుంది, మీ అమ్మను అంటుంది. అప్పటికి దానికి ఏమీ రాదు 2 నెలల పాపకి. కానీ నా ధ్యానంలో అలా వచ్చింది సార్. రమణ సార్కి చెప్పాను, సార్ ఇది నిజం ఉంటుందంటారా? ఈ చిన్నది నాకు మీ అమ్మనని చెప్పింది. మేడం, ఆత్మలు పైకి వెళ్ళాక వాళ్ళకి ఇష్టమైన జన్మ దొరికే వరకు అక్కడే వేచి ఉంటారు. వాళ్ళు ఉంటుంది, 100% ఉంటుంది. దీంట్లో మీరు సందేహం పడే అవసరమే లేదు అని చెప్పారు. అట్లా ఎక్కడికి వెళ్తే ఒక్క సిట్టింగ్ కూడా వేస్ట్ కాకుండా ఇలాంటి అనుభవాలు ఫస్ట్లో వచ్చేవి సార్. దాని తర్వాత శ్రీశైలం మహాయజ్ఞం వచ్చింది. అక్కడని సమయం అయింది, నడుమంటారు, జ్వరం వచ్చేసింది. 7 రోజు కాగానే ఇంటికి వచ్చాము. పోయినా పిరమిడ్లో కూర్చొని ఒక మూలకు కూర్చొని నాకు ఇంకా పోయేది లేదు, నాకు ఇంకా పని ఉంది, నేను అట్లెట్లా పోతా అని ఒక మనసులో ఉంది. చేరు ఒక మూలకి వేసేసుకొని అలా కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను సార్. కూర్చుంటే ఆ శ్రీశైలం యజ్ఞంలో వచ్చిన జనాభా మొత్తం పైనుంచి దిగుతా ఉన్నారు. ఆ పిరమిడ్లో ఎలా చేరుండొచ్చు, ఎలా వచ్చిండొచ్చు. అందరూ వచ్చిన తర్వాత నాకు సార్ చెప్తున్నారు, నీకు ఇంకా పని ఉంది, నువ్వు ఎక్కడికి పోలే, ఇక్కడే ఉంటా అని చెప్తున్నారు. జ్వరం ఎటు పోయిందో, ఇంత మల్లెపూలు వేస్తే ఎలా వాసన వస్తుంది, ఆ స్మెల్ వచ్చేసింది. ఈయన ఎవరు ఉండొచ్చు అని అనుకున్నా. నరేంద్ర సార్ వచ్చారు, ఇష్టమైన వాళ్ళే వస్తారు మరి. ఈయన తాజుద్దీన్ బాబా వచ్చారు నీ దగ్గరికి అని అన్నారు. పూనాలో ఉంటారట తాజుద్దీన్ బాబా, ఆయన వచ్చారు నీ దగ్గరికి అన్నారు. అయిపోయింది. అప్పుడు నాకు ఆకలి అయింది, రాత్రి 1 గంటకు. అప్పటి రోజు ధ్యానంలోనే ఉన్నా. 1 గంటకు నాకు ఆకలి అయింది. ఆయన కంటే ఇంత పాలు అన్నం తెచ్చి ఇచ్చారు. 3 రోజులు అయింది సార్ అప్పటికి అన్నం లేక. ఆ రోజు అన్నం తిన్నా, ఆ జ్వరం పోయింది, అంతా పోయింది. ఎక్కడ క్లాస్ చెప్పాలని తపన, అది నేను చెప్పందే అవ్వదు, అది నా పని అలా అనిపించేది. వెళ్ళిపోయేదని నడుచుకుంటూ ఇక్కడ సూరారం కాలనీకి వెళ్ళాలి, ఎవరిదో ఇంటికి పోవాలి. అమ్మ ఇది ధ్యానం పాంప్లెట్ పెట్టుకునేదని మా బాబు నాకు అన్నాడు, వాళ్ళు క్రిస్టియన్లు బైబిల్ పట్టుకొని వెళ్తారు, నువ్వు పాంప్లెట్ పట్టుకొని వెళ్తావు. అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి పోయి అడిగేదాన్ని, అమ్మ ధ్యానం ఇది చదువుకుంటే మీకు తెలుస్తుంది, కానీ నేను కూర్చోబెట్టి చెప్తాను, తింటే రుచి తెలుస్తుంది. అలాగే ధ్యానం చేస్తే దాన్ని అనుభవం మీకు వస్తుంది అని చెప్తే కూర్చునేవాళ్ళు, లేనివాళ్ళు రేపు రామ్మ, రేపు ఎవరికి ఉందమ్మా, రేపు లేదు, రేపేమవుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చిన కూర్చుంటే చెప్తా, లేకపోతే వెళ్ళిపోతా. నాకు ఎలాంటి స్థితి వచ్చిందంటే సార్, వద్దన్నారంటే నాకు ఫీలింగ్ కూడా లేదు. ఎవరు వద్దంటే హ్యాపీనే, వింట అంటే హ్యాపీనే. వింట అంటే కూర్చోబెట్టి వాళ్ళకు మెడిటేషన్ చేయించి మరి
నా అనుభవమే జ్ఞానం, వేరేది ఏది లేదు నేను చెప్పేది. ఉమ్, ఇటువంటి అన్నీ జరుగుతాయమ్మా ధ్యానంలో. ఉమ్, మరి రోజుకు 17 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని, ఇప్పుడు ఒక్కటి వేసుకోను నేను. ఉమ్, అలా చెప్తూ వెళ్ళిపోయేదాన్ని. ఉమ్, మరి అమరావతి ధ్యాన మహాయజ్ఞం టైంలో నేను అడిగిన ఈయనకు సార్ ఈయన ఉన్నారు కదా, ఆయన లక్ష్మణరావు సార్, నేను మీ ఏరియాలో ధ్యానం చెప్పుటందుకు రావాలి, ఉమ్, వస్తున్నాను సార్ అన్న. ఉమ్, అయితే అక్కడ నూతొక్కిలోకి మాస్టర్ ఉంటాడు, ఉమ్, చిన్న పిల్లోడే, నవీన్. ఆయన అక్కడే ఉన్నాడు. నవీన్ ఈ అమ్మ వస్తుందంట, తీసుకెళ్తావు మీ ఎంబడే? నేను ఎందుకు తీసుకెళ్ళాను, తీసుకెళ్తా అన్నాడు. ఇక ఆ రోజు ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఊరికి. ఆయన నేను ఒక బ్యాగ్ పట్టుకొని ఈయన దగ్గర 400 తీసుకొని, నాకు ఫోన్ కూడా ఉండదు సార్. ఉమ్, ఆ జంజటాలన్నీ నాకు వద్దనిపిస్తుంది. ఉమ్, అది దాన్ని కాపలు కాయాలి. అది వద్దనుకొని ఉమ్, ఆ బ్యాగ్ వేసుకున్నా. ఈయన ఆ అబ్బాయికి ఫోన్ చేసిండు, వైట్ బ్యాగ్ ఉన్న అమ్మ వస్తుంది, ఆమె నువ్వు దించుకో, ఎక్కడ తెనాలిలో దించుకో అని ఆ నవీన్కి ఫోన్ చేస్తే వెళ్ళిపోయాను సార్. ఉమ్, రాత్రి 8 గంటలకు ఆ అబ్బాయికి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఉమ్, అయితే ఆయన ఏం చేశాడు, వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబాయ్కి పంపించాడు. ఉమ్, ఒక్కరికన్నా ఒకరు ఎత్తుకున్నారు, బండి తీసుకొని వచ్చారు. ఆ బాబాయ్ బండి పైన కూర్చోమన్నారు. ఇటు ఆ నది పారుతుంది, అటేమో కీచురాళ్ళ చప్పుడు, పెద్ద పెద్ద చెట్లు. అయిపోయింది. అప్పుడు కూడా జయపత్రిజీ అన్న ఆయన బండి ఎక్కా. వెళ్తే 9ంటికి వాళ్ళు 30 కిలోమీటర్లు అంట అక్కడి నుంచి అబ్బో, తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత నీళ్లు వేడి చేశారు. అక్కడ ఎంత మర్యాద అనుకున్నారు సార్. ఉమ్, ధ్యాన జీవితం, ధన్య జీవితం అనేది ఇదే. ఉమ్, అక్కడ వేడి నీళ్ళు పెట్టారు, అన్నం పెట్టారు. ఒక 25 మంది వచ్చి క్లాస్ వినేటందుకు కూర్చున్నారు. ఉమ్, అన్నం తిన్న తర్వాత ఉమ్, ఒక అమ్మ వచ్చేయమంటుంది, అమ్మా నా కంట్లలో ఎప్పుడూ నీళ్ళు కారుతూ ఉంటాయి, ఉమ్, అంటే ధ్యానం చెయ్యమ్మా, ఆ నీళ్ళు కారడము పోతుంది, అంతా పోతుంది. ఉమ్, నాకు అంత నమ్మకం అప్పుడు. ఉమ్, అది చెప్పాను ఆమెకు. ఉమ్, మరి ఇంకో అతను ఏమంటాడు, నాకు రాత్రి నిద్రనే పట్టదమ్మా. ఉమ్, అంటే మాంసం తింటావా అయ్యా? ఉమ్, మరి ఎట్లా తింటామమ్మా? మరి తిన్న తర్వాత అవి లోపల గడబడి చెయ్యవా? ఉమ్, ఆ కోళ్ళన్నీ వచ్చి అరుస్తూ ఉంటాయి, ఉమ్, మరి నీకు నిద్ర ఎట్లా పట్టాలి, అది వదిలేసేయి, ఉమ్, అప్పుడు నిద్ర పడుతుంది నీకు. మర్నాడు షుగర్ టెస్ట్కి వెళ్ళిండంట. 5 ఏండ్ల నుంచి 300 నుంచి 400 వరకే ఉంటుందంట ఆయనకు. ఉమ్, ఆ రోజు రాత్రి మెడిటేషన్ చేసి నేను మాంసం ఇప్పుడు ముట్టుకోను అని ఏదో సంకల్పం చేసుకున్నట్టున్నాడు. ఉమ్, అక్కడ టెస్ట్కి వెళ్తే ఉదయం 120 వచ్చిందంట, మధ్యాహ్నంది 180 వచ్చిందంట. అబ్బో, అమ్మ ఇంత తక్కువ వచ్చింది చూడు నాకు. ఉమ్, అంటే చూడయ్యా ధ్యానంలో ఎంత ఉంది, ఉమ్, మరి ఆ కోళ్ళని మేకలను మాత్రం కాపాడయ్యా నువ్వు ఉమ్, అని చెప్పేస్తే ఉమ్, ఎంత హ్యాపీ సార్. నేను అక్కడ ఉన్న ఒక 20 క్లాసులు చెప్పుండొచ్చు అంతే. ఉమ్, ఆ అమరావతి యజ్ఞం వరకు ఆ ఊరు ఈ ఊరు ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళాలి, నేను చెప్పాలి. ఉమ్, మరి ఒక్కరోజు నాకు ఒక అబ్బాయి నన్ను ఏం అడుగుతాడు, ఉమ్, అమ్మా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, జన్మ పరపర ఉమ్, ఏదైతే ఉందో అది మన ఈ భౌతికంలో ఉన్నప్పుడు మనము చేసిన కర్మలను బట్టి ఎదుగుతూ ఉంటాము. ఉమ్, అది ఎంతవరకు నిజమమ్మా అన్నాడు. ఉమ్, కళ్ళు మూసుకున్నా. నాకు దాని ఆన్సర్ కరెక్ట్ చెప్పటందుకు రాస్తారు ఉమ్, నిజంగా కూడా. ఇలా కళ్ళు మూసుకున్నా, బండి పైన వెళ్తున్నాం ఇద్దరం, ఉమ్, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషానికే కళ్ళు తెరిచిన తర్వాత ఆ మహానుభావుడు ఏం చెప్పించాడో సార్ నిజంగా ఆ అబ్బాయి సాటిస్ఫాక్షన్ అయిపోయాడు. ఉమ్, ఇప్పటికి ఆన్సర్ ఏదో నాకు తెలియదు, ఓకే, అంతే. ఉమ్, ఆయన చాలా బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారమ్మా అన్నాడు. ఉమ్, అది ఏం చెప్పారో నాకే తెలియదు. ఉమ్, అలాంటి ఇది సార్.
ఆయన ఉన్నారు అని ఒక్క ఉనికి ఉమ్, మేము అనుభవించామంటే మిగతాదంతా ఆయన్నే చూసుకుంటాడు. ఉమ్, అలా జరిగేది. ఉమ్, ఆ అమ్మ చెప్పాను కదా కళ్ళు నీళ్ళు వస్తాయని. ఉమ్, తర్వాత వచ్చేసి సింహాచలంలో ఉమ్, జరిగినప్పుడు ఉమ్, ఆ కర్ర పట్టుకొని పరిగెట్టుకొని వస్తుంది. ఉమ్, వచ్చి అమ్మ అమ్మ నా కళ్ళ నీళ్ళు ఆగిపోయినాయి, ఉమ్, నువ్వు చెప్పిన ఆగిన, నేను చెప్పింది కాదు నీ ధ్యానము, ఉమ్, నీ ధ్యానం నువ్వు చేసినావు, అంత నమ్మినావు, నమ్మినందుకు నీ కంట్లో నీళ్ళు. అమ్మ 25-30 ఏళ్ళ నుంచి కారి కారి ఇక్కడంతా నొప్పి పుడుతుండే, మరి 40 రోజులు నువ్వు అన్నావు, 40 రోజు తర్వాత నాకు కళ్ళలు నీళ్ళే లేవు చూడు. ఉమ్, మళ్ళీ అదేమంటారు కదా, వచ్చి మళ్ళీ నాకు చెప్పడం సార్. ఉమ్, ఇటు ఈ అబ్బాయిది చెప్పాను కదా, ఉమ్, ఆ అబ్బాయి షిరిడి శ్రీశైలం ధ్యాన యజ్ఞంలో ఇద్దరు అమ్మ నాన్నలు, ఆ అమ్మ నాన్న ఈ అమ్మ నాన్న కలిశారు. ఉమ్, కలిసి మాకు అబ్బాయి ఉన్నాడంటే మాకు అమ్మాయి ఉంది. ఉమ్, అక్కడే జత కలిపారు వాళ్ళు, వాళ్ళ పెళ్లి చేశారు అబ్బాయిలు. ఓకే. వాళ్ళంట న్యూటన్ సార్ క్లాసు, ఆ పిల్లలు కూడా వచ్చారు, నేను కూడా వెళ్ళాను. ఉమ్, మెడిటేషన్ అయ్యాక న్యూటన్ సార్ క్లాస్ ఉంది అక్కడ. ఓకే. అయ్యాక వాళ్ళకి అనుభవాలు అడిగితే ఆ అబ్బాయి చెప్తున్నాడు, గత జన్మలో నేను ఒక చిలుకను, మగ చిలుక, ఆ భార్య ఆడ చిలుకనంట. ఉమ్, వాళ్ళిద్దరూ ఎప్పుడు ధ్యానం ఎవరు చేస్తారు, ఋషులు, ఉమ్, వాళ్ళ మీద పోయి కూర్చునేవాళ్ళంట. ఉమ్, అది అప్పుడు వాళ్ళకి వాళ్ళు మాట్లాడేవన్నీ ఈ పక్షుల జ్ఞానం ఉంది. ఉమ్, ఓకే. మరి ఊరికే లేదు. ఉమ్, ఆ పక్షులు ఏమయ్యింది, ఒక పక్షికి ఒక అతను చంపాడు. ఉమ్, చంపిన తర్వాత ఈ పక్షికి సావు రాదు. ఉమ్, అప్పటి వరకు అది కాచుకొని ఉంది ఉమ్, పైన, కాచుకొని ఉండి రెండో జన్మలో ఇప్పుడు ఉన్న అమ్మాయి అబ్బాయి ఓకే. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఉమ్, ఫస్ట్ కలిసింది నాకు ధ్యానం చెప్పేటందుకు తీసుకెళ్లారు సార్ ఆ అబ్బాయి. ఉమ్, రెండోసారి కలిసినప్పుడు ఈ అనుభవం చెప్పారు. ఉమ్, మూడోసారి కలిసినప్పుడు ఆ వాళ్ళకి ఒక బాబు పుట్టిండు. ఉమ్, అప్పుడు వాళ్ళు పెద్ద క్లాస్ పెట్టుకున్నారు మెడిటేషన్. ఉమ్, పెట్టుకున్న తర్వాత అక్కడ అనుభవం ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళ పాప గర్భంలో ఉన్నప్పుడు ఉమ్, ఆమె నేను ఇప్పుడు మగ జన్మ తీసుకుంటున్నాను, ఉమ్, మరి నేను ఈ ఫలానా అమ్మవారిని, ఉమ్, ఇప్పుడు ఊరు దేవతలు ఉంటారు కదా, అవునండి. నేను ఆ అమ్మవారిని, మరి నాకు పుట్టిన తర్వాత 5వ రోజు కడుపు నొప్పి వస్తుంది. ఉమ్, చూడండి సార్, కడుపు నొప్పి వస్తుంది, వచ్చిన బాగా నేను ఏడుస్తుంటాను, చిన్న అమ్మాయి కదా, ఉమ్, ఏడుస్తున్న అబ్బాయి, ఏడుస్తున్నప్పుడు మీరు ఏ మందులు వేయకండి, ఓకే. ఈ తినే ఆకులు ఉంటాయి కదా, ఉమ్, తినే ఆకులకు ఇది ఆముదం ఉమ్, పూసి 5 ఆకులు నా పొట్ట పైన వేసేయండి, ఉమ్, మీరు ధ్యానం చేయండి, ఉమ్, అంతేకాని మందులు గిందులు నాకేమీ వేయకండి ఉమ్, అని ఈ బాబు మెడిటేషన్లో ఆ అమ్మని చెప్పింది. ఉమ్, ఆ తర్వాత ఆయన గర్భంలో గర్భం నుంచి వచ్చే బాబు ఉమ్, ఆ వచ్చిన తర్వాత నిజంగా కూడా అది జరిగింది, వీళ్ళు ఆకేశారు. మళ్ళీ ఆ క్లాస్కి నేను ఎందుకు వెళ్ళాలి చెప్పండి సార్. ఉమ్, మొదటిసారి అబ్బాయిని కలిశాను, రెండోసారి పెళ్ళి అయ్యింది, ఉమ్, మూడోసారి వాళ్ళకి పుట్టిన బాబుది అనుభవం చెప్పేటప్పుడు కూడా నేను అక్కడే ఉన్నా. ఉమ్, అప్పుడు వాడు చేయి పట్టుకొని, బాబు నాకు నీకు ఏ జన్మలో సంబంధం ఉంది, నాది నీది, ఉమ్, కాబట్టి ఇట్లా 3 సార్లు మేము కలిసాము. ఉమ్, చూడు ఇటువంటి అన్నీ ధ్యానంలో ఎలా జరుగుతున్నాయంటే, అమ్మ నువ్వు చెప్పడం కాదు కానీ ఉమ్, ఇవన్నీ ఎంత ఆనందముడు. గొల్లోలు వాళ్ళు ఉమ్, పాలు, అది 5 లీటర్ ఇస్తుంది పాలు అనుకున్నది, గేదె 11 లీటర్ ఇస్తుంది అంటే చూడండి సార్. ఓకే. ఇవన్నీ నేను ధ్యానం క్లాస్ చెప్పేటందుకు పోయి ఇటువంటి అన్నీ అలా ఉమ్, అనుభవించాను నేను.
ఓకే. ఇక ఇదంతా 2019 వరకు జరిగింది. 19 తర్వాత జరిగింది మరి నాకు హార్ట్ స్ట్రోక్ రావడము, స్టంట్ వేయడము, ఒక స్టంట్ కాగానే మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకో స్టంట్ వేయడము, మూడో స్టంట్ టైంలో కరోనా టైంలో మా కోడలు ఆ కిమ్స్ హాస్పిటల్లో చేసింది కాబట్టి ఆ సమయంలో కూడా నన్ను అడ్మిట్ చేసుకున్నారు. 2 స్టంట్ ఒకేసారి వేశారు. వేసిన తర్వాత బీపీ 35 పడిపోయింది అంటారు. అన్న తర్వాత నేనన్నా బీపీ 35 పడిపోతే మనిషి ఉంటాడా అయ్యా, పిచ్చోళ్ళ మీరు అందరూ నిజంగా మాంసాహారం తింటారు కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇందులో ఎవరెవరు శాఖవారులు చెప్పండి అంటే చేయలేపారు సార్, 2-3 లేపి ఆ బీపీ పడిపోయిందని చెప్తున్నారు. నేను అంత హ్యాపీగా ఉన్నా. ఆ రోజంతా నా పిల్లలందరూ హాస్పిటల్లో ఉన్నారని నాకు అనుభూతిస్తారు. అట్లా అది అయిన తర్వాత మా పిల్లలకి చెప్పారంట, మా కోడలికి ఇది ఆపరేషనే చేయాల్సి వస్తుంది, ఈ కరోనా పీరియడ్ అయిపోయి దాని తర్వాత చేద్దామని. ఇక మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఆపరేషన్ తీసుకెళ్ళారు. అప్పుడు కూడా నేను ధ్యానం క్లాస్ చేసి చెప్పి వచ్చిన రోజు అది కూడా నొప్పి ఉన్నా వెళ్ళేదాన్ని, చెప్పేదాన్ని. ఇక ఆ రోజు కరోనా అంతా అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు. మరి డాక్టర్ ఏమన్నాడు, ఇవాళ సోమవారం కదమ్మా, శుక్రవారం నీ ఆపరేషన్ చేస్తాము, అప్పటికి అన్నీ ఇది చేస్తాం టెస్టులన్నీ అని అన్నారు. ఆ రోజు రాత్రి చూడాలి సార్, నిజంగా ఎటువంటి నొప్పి అంటే ఇట్లా వేళ్ళు పెట్టుకుంటే నా ధ్యానం రాదు, నా హనుమాన్ చాలీసా రాదు, ఏది లేదు నొప్పి. ఒక డాక్టర్ పక్కనే ఉండి ఆయన ఏమంటాడు, మా కోడలి పేరు సోనాలి, మీ సోనాలిని ఉందనుకో అమ్మా, మరి నేను నీ దగ్గరే ఉంటాను, కొద్దిగా పడుకుంటాడు, మళ్ళీ ట్యాబ్లెట్ తెచ్చిస్తాడు. ఇదంతా ఎవరు సార్? పత్రి సార్. ఆ డాక్టర్ రూపంలో ఉండే రాత్రి చేసి శుక్రవారం పోయింది, మర్నాడే ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ పోయేటప్పుడు 15 మంది సిస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఐసీయూలో ఉన్న వాళ్ళందరూ, అమ్మ నీకు లోషన్ అది ఏమేమి ట్రీట్మెంట్ ఉన్నాయి ఇక్కడే చేసేస్తాము, అక్కడంతా మగపిల్లలు ఉంటారు, మేము ఇక్కడే చేసేస్తామని అందరు చేసి నన్ను పంపించడానికి అందరు అక్కడికి వచ్చారు. భయపడకమ్మ అంటే జీసస్ ఇక్కడే ఉన్నాడు, పైగంబర్ ముస్లిం సిస్టర్స్ ఉన్నారు, పైగంబర్ ఇక్కడే ఉన్నాడు, నా ఆంజనేయ స్వామి అందరికన్నా నా గురువు, ఇంతమంది ఉండగా నేనెందుకు భయపడతానమ్మా, జరిగేదంతా జరుగుతుంది, చేసుకునేదంతా చేసుకుంటారు అని చెప్పేసి ఆ బెడ్కి తీసుకెళ్ళి, అమ్మ నీకు ఇప్పుడు అనస్థిసియా ఇస్తామంటే నేను గట్టిగా హనుమాన్ చాలీసా అంటున్నా. ఏమంటున్నావు అంటే హనుమాన్ చాలీసా కొద్దిగా మెల్లగానమ్మా, ఇది ఆపరేషన్ థియేటరు, అవి ఇప్పుడు 6 గంటలు నీకు ఆపరేషన్ అయ్యేది ఉంది, ఇప్పుడు నీకు అనస్థిసియా ఇస్తాము, తర్వాత నీకే నొప్పి తెలియదు అంటే నువ్వు అనస్థిసియా ఇయ్యకునే నాకు నొప్పి తెలియదయ్యా, నా ఎంబడి ఉన్నారు నా గురువు, నాకేమీ కాదు అన్న. 3 గంటలు అన్నవాళ్ళు 1.5 బయటికి తీసుకొచ్చారు సార్, హార్ట్ ఆపరేషన్ చేసి. మా కోడలు నా బిడ్డ ఆమె చేతిలో ఈమె చేసి తర్వాత వీడలేదంట, అంత గట్టి పట్టుకున్నారు ఒకరికొరు భయపడి, అమ్మకి ఏమవుతుందో అని. అట్లా ఇటువంటి మిరాకిల్స్ అన్నీ నేను ధ్యాన జీవితంలో సార్ చెప్పాలంటే ఎన్నో, అసలు 1, 2 అని కాకుండా మరి ఇప్పుడు కూడా నేను అన్ని స్టంట్లు అంత ఆపరేషన్ అయిందని నేను ఏ ఫీలింగ్ నాకు లేదు. నా పనులు నేను చేసుకుంటా, నా మెడిటేషన్ నేను చేస్తా, చెప్పే వాళ్ళకి చెప్తూ ఉంటా. మరి వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టాలని చాలా ఇష్టం సార్. ఎవ్వరూ రాని ఏ సమయంలో రాని నాకు బేజారని రాదు. రొట్టెలు కానీ ఏది కానీ చేస్తూ ఉండను. రోజు 1, 2 ఎవరో వస్తారేమో ఆడవుతారు. అలా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు ధ్యానం ఇంత ఇచ్చింది. దేవతలందరూ
నా దగ్గరే ఉన్నారు. ఇటువంటి భావన రావాలంటే సార్ మరి ఈ ఆత్మ ఇదవుతే శుద్ధి అవుతేనే కదా ఇవన్నీ భావనలు వస్తాయి. ఆయన లోపల ఉన్నవాడు అన్నమాచారి సంకీర్తన తీసుకొని నేను ధ్యానం చెప్తాను సార్. ఏమంటే ఆయన చెప్తాడు కదా, నా హృదయ పీఠం పైన అన్నమాచారి పూజారులు అడిగారంట ఆ రోజు, ఏమయ్యా నువ్వు ఒక్కసారి పూజ చేయవు, ఎప్పుడు చూస్తే నోటితో పాడుతూ ఉంటావు, చేస్తావు, స్నానమన్నా చేసి వస్తావో లేదో నాకు తెలియదు అంటే, మీరు రోజుకు ఒకసారి 24 గంటలు ఒకసారి స్నానం చేస్తారు, నేను ప్రతి క్షణంలో స్నానంలోనే ఉంటాను, నా నోటి నుంచి ఒక్క చెడ్డ మాట రాదు, అవన్నీ నా భగవంతుడి పుష్పాలు. మరి నా హృదయపీఠం పైన కూర్చొని ఉన్నాడు ఆయన, ఆయనకు నా పలుకులు పుష్పాలు, నా 2 కళ్ళు 2 జ్యోతులు. మరి నేను ఎప్పుడు నోటితో చెడు మాట నేను ఏది వాడను, ఏది నాకు పలుకొస్తే అమృతం లాంటి పలుకొస్తుంది, అది ఆయనకు అభిషేకం. మరి నేను తినే ఆహారము నైవేద్యము. మరి ఈ పూజ మీరు చేస్తారాయా అని అడిగాడంట ఆయన. మరి అలాంటి పూజ ధ్యానంలో మాకు రోజు జరుగుతుంది. నేను క్లాస్ చెప్పటానికి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్పందే నేను క్లాస్ ముగించాను సార్. ఓకే, అంటే అందులో అన్నీ వస్తున్నాయి. ఈ దీంట్లో ధ్యానం నుంచి ఆ లోపలున్న భగవంతుడు ఎంత సంతోషపడుతున్నాడో, మరి ఎలాంటి జ్ఞానం మాకు అందిస్తున్నాడు, మరి ఆయన దగ్గర నుంచి వచ్చే జ్ఞానం అల్టిమేట్. మేము పుస్తకాలు చదివినవి వాళ్ళ జ్ఞానం, ఇవి అందరి పుస్తకాలు చదువుతాం, జ్ఞానం తీసుకుంటాం, అవన్నీ వాళ్ళ జ్ఞానంతో రంగరించిన అక్షరాలవి. ఇది నా లోపల నుంచి వచ్చేది, ఈ ఆత్మజ్ఞానం అనేది నా లోపల ఉన్న భగవంతుడు చెప్పేది. దానికి ఏ పైసా అక్కర్లేదు, ఏ గురువు అక్కర్లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కరు వేళ్ళల్లో వేళ పెట్టుకొని కళ్ళు మూసుకొని, దీనికి సమయం సందర్భం ఏమీ లేదు. రాత్రి మేలుకొచ్చింది, రాత్రి లేచి కూర్చోండి, పగలు పని అయిపోయింది అప్పుడు కూర్చోండి. నోటితో మాత్రం చెడు మాట మాట్లాడకూడదు. అది చెడు మాట మాట్లాడకూడదంటే ధ్యానం చేయాలి, అంతే కదా. ధ్యానం చేస్తే నోటితో మంచి పలుకు వస్తుంది. శాకాహారం తీసుకుంటే లోపలేసే ఆహారం ఏదైతే ఉంది అన్నీ ఆయనకు నైవేద్యం అంటున్నాం, లోపల ఉన్నవాడికి అవి నైవేద్యం అంటున్నాం. మరి మాంసాహారం నైవేద్యం పెడతామా? ఆయనకు పెట్టే నైవేద్యము మేము తినే ఆహారమే. స్నానం చేసి శుచిగా ఎవరికి తిట్టుకుంటూ ఆ వంట చేయకూడదు. మంచి మనసుతో సాధ్యమవుతే నామస్మరణ చేసుకోండి, లేకపోతే మంచి మనసుతో వంట చేయండి. వీళ్ళకు వంట చేయాలి, ఈ కూడు వండి పెట్టాలి అని ఇటువంటి పలుకులన్నీ పలుకోకుండా నేను ఆ స్వామికి నైవేద్యం సమర్పిస్తున్నాను అని భావన పెట్టుకొని వంట చేస్తే ఎంతో రుచిగా మా చేతితోటి అవుతుంది అని నేను అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాను సార్. ప్రతి ఒక్కరూ ఆడామె వంట బరువు అని అనుకునేది లేదు, ఎందుకంటే ఆ కళ పైనుంచి మాకు దొరికింది. మేము మూలాధార చక్రంలో ఉండం, మేము మణిపూరక చక్రంలో ఉంటాం. స్త్రీ జన్మ తీసుకున్నప్పుడు ఆ పరిణిత చెందిన ఆత్మనే స్త్రీ జన్మకు వస్తుంది అంటారు. మరి అటువంటిది మాకు ఆ భగవంతుడు ఇచ్చిన తర్వాత దాన్ని మంచిగా ఉపయోగించుకుందాం. రోజుల్లో ఉదయము సాయంత్రము గంటనే చేయండి ధ్యానం. మిగతా సమయాలన్నీ మీరు మీ పనిలో వినియోగించుకోండి. అప్పుడు మీ నోరు శుద్ధి అవుతుంది, ఆహారం శుద్ధి అవుతుంది, మరి శరీరం బాగుంటుంది. రోగాల వస్తాయి, ఎన్నో జన్మలు ఎన్నో పాపాలు చేసుకున్నాం, మరి అవన్నీ ఎక్కడ పోవాలి? కొన్ని ధ్యానం వల్ల
ధ్యానాగ్ది దగ్ధ కర్మాణి అని అంటున్నారు. ఆ కర్మలు దగ్ధం చేస్తాయి. కొన్ని కర్మలు ఏంటంటే నేను అనుభవిస్తేనే అవి పోతాయి. సో ఎస్ మేడం, ఇప్పటిదాకా మీరు ఎంతో అద్భుతంగా మీ ధ్యాన జీవితం గురించి చెప్పారు. పత్రిజీతో మీకున్న అనుభవాలు, ఆయన మీకు అనుభవ రూపంలో ఎన్నో అనుభవాలు కలిగించారని చెప్పారు. సో మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే సార్, ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్, భూమి పైన మనం జన్మ తీసుకున్నాము అని అంటే జీవితం దండం చేసుకోవాలంటే శాకాహారులు అవ్వాలి, మరి ధ్యానం చేయాలి, మరి పిరమిడ్ మా నుంచి కట్టడం కాకపోతే కట్టే వాళ్ళకి సహాయం చేద్దాం. ఆ పిరమిడ్ శక్తి అనేది ఏముంది అనేది మేము తెలుసుకుంటే ఇతరులకు చెప్తాం. ఇప్పుడు మాకింత జ్ఞానాన్ని అంతా అందించడందుకు ఈ పిఎంసి వాళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు. దానికి కూడా డబ్బు అవసరమే. మా నుంచి ఎంత అవుతుంది, అందరూ కొద్దిగా అందరికీ పెద్ద ధనమే లేదు. ఆ ఉన్న దాంట్లో పిఎంసి ఛానల్కి మనం సహాయం చేద్దాము. పిరమిడ్ కట్టే వాళ్ళకు కట్టిస్తే ఇంకా మంచిదే. ఆ కట్టడం కాకపోతే పిరమిడ్ కట్టే వాళ్ళకు, పిఎంసి వాళ్ళకు మనం సహాయం చేస్తూ ఈ ధ్యాన జీవితాన్ని, ధన్య జీవితాన్ని ఆ పత్రిజీ గారి ప్రేరణతో, ఆయన ప్రేరణ లేనిదే ఏదీ లేదు, మనం ముందరుగు వేద్దాము. ఉన్నంతకాలం ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, ఇలా చేసుకుంటూ పోదామని నేను చెప్పడం సార్. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్. అద్భుతంగా చెప్పారు, మీకు ఎంతో కృతజ్ఞతలు. ఇదండి ఇవాల్టి పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమం. ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.